అక్షరం మాట్లాడడం కూడా రాని తన 3 ఏళ్ల కొడుకు తనను చంపటానికి వస్తున్నాడు. పక్కనే భర్త రాజేష్ ఏం చేయలేక చూస్తూ ఉన్నాడు. తన గొంతు పట్టుకొని మెడ మీద కొరికేసి రక్తం తాగేస్తుంటే ఎంత బలంగా వెనక్కి నెట్టినా పూర్ణిమ శక్తి సరిపోవట్లేదు. నెమ్మదిగా శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తుంటే శక్తి సన్నగిల్లి పూర్ణిమ అక్కడికక్కడే చనిపోయింది. నా పేరు శ్రావణి చక్రవర్తి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ మొత్తం విన్నాక మీకు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్తే పూర్ణిమ రాజేష్ దంపతులు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు. అసలు ఇక పిల్లలు పుట్టరేమో అనే భయం ఏర్పడింది. పూర్ణిమ బాధ చూడలేక ఎక్కడ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందో అనే భయంతో రాజేష్ వెళ్ళి ఊరి చివరిలో ఉన్న ఒక మంత్రగత్తెను కలుస్తాడు. ఆమె చూడటానికి నల్లటి చీరతో నుదిటి మీద పెద్ద బొట్టు పెట్టుకొని ఇంకా జుట్టు మొత్తం తెల్లగా నెరిసిపోయి ఒక 80 సంవత్సరాల ముసలావిడ్లా ఉంది. ఆమె చాలాసేపు రాజేష్ కళ్ళలోకి చూసింది. అసలు ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపుడు వేలు గోరుతో రాజేష్ అరచేతి మీద గుచ్చి రక్తం రాగానే ఆ రక్తాన్ని రుచి చూసి ఇక తన భార్యకి ఎప్పటికీ పిల్లలు పుట్టరనే విషయాన్ని తేల్చి చెప్పేసింది. పిల్లల కోసం డాక్టర్ చేసిన IVF కూడా సక్సెస్ కాలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎంతో ఆశతో రాజేష్ ఈ మంత్రగత్తె దగ్గరికి వస్తే ఈమె కూడా తన భార్యకి అసలు ఎప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పేయడంతో రాజేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పూర్ణిమ రోజు రోజుకి పిల్లల గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉంది. రాజేష్ అక్కడి నుంచి ఏదైనా పరిష్కారం తెలుసుకొని వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ మంత్రగత్తెని రాజేష్ ఎలాగైనా సరే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే నాకు ఏదో ఒక దారి చూపించు అని బ్రతిమాలాడు. అప్పుడు ఆ మంత్రగత్తె నవ్వుతూ రాజేష్కి 2 ఆప్షన్స్ ఇచ్చింది. అవి ఏంటంటే, 1, నీ కూతురు పుడుతుంది, కానీ ఆ పాపకి 11 సంవత్సరాలు రాగానే ఆ పాప చనిపోతుంది. ఇక 2వది, నీకు కొడుకు పుడతాడు, కానీ ఆ పిల్లవాడు మిగతా పిల్లలందరికన్నా విరుద్ధంగా ఉంటాడు. మిగతా పిల్లల్లాగా మాట్లాడలేడు, కానీ మిగతా పిల్లల కంటే తొందరగా పెద్దవాడు. నీకు చెప్పిన ఈ 2 ఏదైనా ఒకటి నువ్వు కోరుకో. దానికోసం నువ్వు నాకు డబ్బులు కూడా ఇవ్వనక్కర్లేదు, కానీ బదులుగా ప్రతి అమావాస్యకి నువ్వు ఇక్కడికి వచ్చి నీ అరచేతి నుండి 11 చుక్కల రక్తాన్ని ఈ హోమానికి అర్పించి అంధకార శక్తుల్ని తృప్తిపరచాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత నువ్వు రాలేకపోతే నేనే నీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. నేను గనక వస్తే ఒక్కదాన్నే రాను. నాతో పాటు నేను ఆదరించే అంధకార శక్తులు కూడా నాతోనే వస్తాయి. అది మీ ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం అని హెచ్చరించింది. అది విన్న తర్వాత బాగా భయం వేసింది. కానీ రాకేష్కి ఇంకో దారి లేదు. పాప అయితే 11 ఏళ్ళకే చనిపోతుందని అన్నది కదా. అంత అల్లారు ముద్దుగా పెంచుకొని పాప చనిపోతే నేను నా భార్య పిచ్చివాళ్ళం అయిపోతామని రాకేష్ కొడుకే కావాలని కోరుకున్నాడు. సరిగ్గా మాట్లాడలేకపోయినా కూడా పర్వాలేదు, కనీసం ప్రాణాలతో ఉంటాడు, అదే చాలని అబ్బాయి కావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు ఏదో పూజ చేసి చివరిగా ఆ మంత్రగత్తె హోమం నుండి ఒక చిన్న కొరివి తీసి రాజేష్ కుడి అరిచేతి పైన ఏదో రాసింది. ఆశ్చర్యంగా అతని చేతికి ఏమీ కాలేదు. అంటే చేయి కాలడం కానీ నొప్పి కలగడం కానీ ఏమీ లేదు. సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా నెల తిరగగానే పూర్ణిమ కన్సీవ్ అయింది. డాక్టర్స్ కూడా పూర్ణిమ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. అలా పూర్ణిమకి 8వ నెల రాగానే సరిగ్గా అమావాస్య రోజు తనకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. లేబర్ రూమ్ బయట రాకేష్ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. కొంతసేపటికి పూర్ణిమకి మగపిల్లవాడు పుట్టాడు. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పుట్టిన ఆ చిన్న పిల్లాడు ఏడటం సరికాదు కదా, మొఖం చూస్తే చిన్నగా నవ్వుతున్నాడు, అది కూడా మాత్రం సౌండ్ రాకుండా. ఇలాంటి కేస్ డాక్టర్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. హాస్పిటల్ నుండి పూర్ణిమ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. అసలు ఆ బాబు ఎలా పుట్టాడో రాజేష్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. రాజేష్ పూర్ణిమకి నిజం చెప్పలేదు. రాజేష్ ప్రతి అమావాస్యకి క్రమం తప్పకుండా వెళ్ళి ఆ మంత్రగత్తె చెప్పినట్టు రక్తాన్నిచ్చి వచ్చేవాడు. ఆ పిల్లవాడు అస్సలు మాట్లాడలేకపోయేవాడు, కానీ 2 సంవత్సరాలకే 5 సంవత్సరాల పిల్లోళ్ళ కనిపించేవాడు. అలా ఆ పిల్లాడికి 3 ఏళ్ళు వచ్చాయి. ఆ పిల్లాడికి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు పూర్ణిమ కిచెన్లో పనిచేసుకుంటున్నప్పుడు మొదటిసారి ఆ పిల్లవాడు డ్రాయింగ్ వేస్తూ అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. ఆ పిల్లవాడి నోట్ నుండి మొదటిసారి అమ్మ అనే పిలుపు విని పూర్ణిమ కిచెన్లో నుంచి ఎంతో సంతోషంగా పరిగెడుతూ ఆ పిల్లాడి దగ్గరికి వచ్చింది. అయితే ఆ పిల్లాడు
బుక్లో వేసిన ఒక డ్రాయింగ్ని చూపిస్తూ అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. ఆ డ్రాయింగ్ ఎవరిదో కాదు, ఆ ముసలావిడిదే. ఎవరైతే పెద్ద బొట్టు పెట్టుకొని నల్ల చీర కట్టుకొని జుట్టంతా తెల్లగా అయిపోయి ఒక ఆవిడ హోమం ముందు కూర్చొని హోమం చేస్తున్నట్టు, ఇంకా హోమం నుంచి మంటలు వస్తున్నట్టు డ్రాయింగ్ వేశాడు. చూడటానికి ఆ డ్రాయింగ్ ఎంతో భయంకరంగా ఉంది. పూర్ణిమ ఆ డ్రాయింగ్ని చూసి తీసుకెళ్ళి రాజేష్కి చూపించింది. రాజేష్ ఆ డ్రాయింగ్ చూడగానే షాక్ అయిపోయాడు. ఎందుకంటే అది ఎవరో కాదు, ఆ మంత్రగత్తె. రాజేష్కి చెమటలు పట్టడం మొదలయ్యింది. ఆ పిల్లాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అది విన్న రాజేష్కి తను చేసిన తప్పు గుర్తుకొచ్చింది. అదేంటంటే గత 2 అమావాస్యల నుండి రాజేష్ ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్ళటం మానేశాడు. ఆ మంత్రగత్తె హెచ్చరించిన విషయాన్ని సీరియస్గా తీసుకోవడం మానేశాడు. అప్పుడే ఉన్నట్టుండి ఇల్లంతా చీకటిగా అయిపోయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అనుకుంది. అంత చీకట్లో ఆ పిల్లవాడి నవ్వు పెద్దగా భయంకరంగా వినిపిస్తుంది. అసలు ఆ పిల్లాడికి ఏం కనబడిందో ఏమో మరి, అంతలా పగలబడి నవ్వుతున్నాడు. అలా నవ్వుతూనే అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. ఖచ్చితంగా పూర్ణిమనైతే కాదు. రాకేష్ పూర్ణిమకి ఏం చేయాలో అర్థం కాక పిల్లాడి వైపే చూస్తున్నారు. అప్పుడే ఉన్నట్టుండి వారిద్దరి వెనక నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూడగానే తలుపు దగ్గర ఆ మంత్రగత్తె. గాలికి భయంకరంగా పైకి ఎగురుతున్న తెల్లటి ఆమె జుట్టు, కోపంతో ఎర్రబడిన కళ్ళు, చేతి వేళ్ళకి పొడవాటి గోర్లతో ఎదురుగా నిలబడి ఉంది. ఎదురుగా నిలబడిన ఆ మంత్రగత్తెను చూసి పిల్లవాడు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. పూర్ణిమకి అసలు ఆమె ఎవరో, పిల్లాడెందుకు ఆమెను చూసి అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు. తన కొడుకును తను ఆ మంత్రగత్తె దగ్గర నుండి వెనక్కి తీసుకోవాలని ముందుకు వెళ్ళింది. పూర్ణిమ అలా పిల్లాన్ని తీసుకోవడం కోసం రావడం చూసి మంత్రగత్తెకు ఇంకా కోపం రెట్టింపైపోయింది. ఆ పిల్లాడి ముఖం కూడా కోపంతో భయంకరంగా రాక్షసుని మొహంలా తయారైపోయింది. అతని కోరపళ్ళు 2 పొడవుగా క్లియర్గా బయటికి కనిపిస్తున్నాయి. ఆ పిల్లాడిది అసలు మనిషి రూపమే కాదని, ఆ పిల్లాడే పూర్ణిమ గొంతుని చేతిలో గట్టిగా పట్టుకుని చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఎంతో బలంగా పట్టుకొని పీక నొక్కేస్తున్నాడు. విడుచుకోవడానికి పూర్ణిమ బలంగా ప్రయత్నించినా కుదరలేదు. అది చూసి రాజేష్ తన భార్యని విడిపించుకోవడం కోసం వెళ్ళి ఆ పిల్లాన్ని పట్టుకున్నాడో లేదో, వెనక నుండి రాజేష్ని ఆ మంత్రగత్తె నెక్ పైన పట్టుకుని ఒక్క చేత్తో పట్టుకొని పైకి లేపి దూరంగా విసిరేసింది. స్ప్రేయ తప్పి పడిపోయిన రాజేష్కి తెల్లారితే గాని మెలకు రాలేదు. మెలకు వచ్చి చూడగానే తన ఇంట్లో తన భార్య లేదు, కొడుకు లేడు. ఆ మంత్రగత్తె ఉండే చోటుకి తన భార్య ఇంకో కొడుకు కోసం వెళ్ళాడు. అక్కడ కూడా ఎవ్వరూ కనిపించలేదు. రాజేష్ తను చేసిన ఒక తప్పుకి జీవితాంతం పెద్ద శిక్ష అనుభవించాలి. కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Subscribe to Skull Telugu Horror Stories.